వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. టెక్సాస్ లోని ఆస్టిన్ కు వెళ్తున్న గల్ఫ్ స్ట్రీమ్ G200 విమానం లా రొమానా నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాశ్రయం వైపు మళ్లింది. ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం కూల్పోయిందని, నేలను తాకగానే మంటలు చెలరేగాయని సమాచారం. అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి కారణమేమిటో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. Dios mío. Dios mío, Dios mío. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ DYSO ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్ లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం నుంచే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న చిన్నారుల కృషిని అభినందించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో DYSO గోకుల్, అర్జున అవార్డు గ్రహీత అనూప్ యామా, కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ నర్మదా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి గోపాల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. Fast. Next volleyball. Girls, be ready. Senior girls. Under 14. Gold medal winner. Meter. ఈ రోజు చాలా చాలా మంచి రోజు. ఎందుకంటే మొదటి రోజు ఇంత మంచిగా వర్షం పడుతుంది. మీ పొద్దుటి నుంచి అందరు ఎండలో ఉండే ఎండ అని చెప్తుంటే మంచి కార్యక్రమం ముగింపులో ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. ఈ యొక్క 45 days సమ్మర్ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఈ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ టీం అందరికి ప్లస్ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరియు ఈ 45 రోజుల్లో ట్రైనింగ్ తో పాటు పెద్ద ఎత్తున భవిష్యత్తులో వీళ్ళు ఎన్ని గేమ్స్ లా విజయాలు సాధించాలని, వీళ్ళకు అనుభవం గురించి టోర్నమెంట్స్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసి గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. రన్నర్ అప్ వచ్చిన వాళ్ళందరూ బాధపడద్దు, ఎక్కడ మిస్టేక్స్ అయిందని తెలుసుకొని ముందుకు సాగాలని కోరుతున్నాను. మనం ఏ గేమ్ చూసినా ఏ స్పోర్ట్ లో కూడా గ్రౌండ్ లో ఉండే 1 hour 2 hours మ్యాచ్ కైనా కూడా అనేక థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఆ 1-2 hours లో మంచి రిజల్ట్స్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. మీకు అందరికి మంచి మంచి కోచెస్ ఉన్నారు. మీరు ఈ సమ్మర్ క్యాంప్ 45 days కాకుండా రోజు కూడా మీరు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఇంత మంచి కోచెస్ కూడా ఎక్కడ లేరు. వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మా ప్రతి అమ్మనైన కళ, ఎవరైతే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందో బిడ్డలు వాళ్ళందరూ దేశానికి పథకాలు తేవాలి, వాళ్ళు గర్వించదక్కే స్థాయికి ఎదగాలని కోరుకుంటది. అదే మాదిరిగా కోచెస్ కూడా వాళ్ళు తయారు చేసిన స్టూడెంట్స్ క్రీడాకారులు కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలనేసి వారి తపన ఉంటుంది. కాబట్టి అమ్మనైన కోరిక, కోచెస్ కోరిక, పిల్లలందరూ మంచి స్థాయికి వెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్న క్రీడాకారులందరికీ ఒక విషయం మీకు అందరు తెలుసు. మొన్నటిదాకా IPL సీజన్ అయింది. IPL సీజన్ లో ముందు క్రీడాకారులు క్రికెటర్స్ అంటే 18 సంవత్సరాలు దాటినాక వాళ్ళ రిజల్ట్స్ వచ్చేది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత 14-15 years లో కూడా చరిత్ర సృష్టించచ్చు అనేసి వైభవ్ సూర్యవంశీ చూపించారు. ప్రపంచంలో ఉన్న మంచి మంచి ఫాస్ట్ బౌలర్లు కూడా ఆయనకు బౌల్ వేయాలంటే భయపడే పరిస్థితి. మీరు కూడా చిన్నగా ఉన్నాం కదా, ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఆలోచించద్దు. మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ తో పాటు సక్సెస్ అయ్యడానికి మా గోపాల్ అన్న కావచ్చు, వినోద్ అన్న, వాళ్ళందరూ ఈ రోజు మార్కెట్ లో ఇంత పేరుందంటే కొన్ని టెక్నిక్లు ఉంటాయి.
ఆ టెక్నిక్ కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు లోకేష్లు రుజువు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటా. లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తా. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉన్న మా కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదేవిధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈరోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈరోజు అది ఉదాహరణ. ఈరోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదో తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆ జన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్ రాయ్. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. పటాన్చెరులో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన పార్టీ చీఫ్. హిట్లర్ నాకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హిట్లర్ హంతక బృందం స్ఫూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేశానని చెప్పాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పేదల ఇళ్ల కూల్చివేతలను పోల్చుతున్నాడని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్రిషాంక్ ఆరోపించారు. హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ ప్రజలు ఇప్పటికీ క్షమాపణ చెబుతూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి స్ఫూర్తి అంట. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారు. మాట్లాడింది రేవంత్ రెడ్డి అయితే మా మీద కేసులేంది? కేసు వేయాల్సింది రేవంత్ రెడ్డి మీద కదా. ట్వీట్ చేసిన వాళ్ళ మీద కేసు పెడితే ఎక్స్ వాళ్ళు వాళ్లకు సమాచారం ఇవ్వొద్దని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. సమాచారం ఇస్తే దేశం వదిలి పారిపోతామంట. ఇది కదా అసలైన హిట్లర్ పాలన అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మరో ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నాడు. 2015 నుంచి ఈ రోజు వరకు కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి బీజేపీ నామినేటెడ్ సభ్యులను నియమిస్తుంది. ఈ రోజు వారిలో వారే గొడవలు పడుతున్నారు. మా కంటోన్మెంట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈటెల రాజేందర్ గారని నిలదీశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్
నాకు స్ఫూర్తి. వారి దగ్గరున్న హంతక బృందం అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోలుస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం. ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు, విగ్రహాలతోని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారు అబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు? ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? ఆ వీడియో గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఛానల్లో ఇవాళ అదే చర్చ. ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని ఇన్సల్ట్ ఇవాళ తెలంగాణ ప్రజలను చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గింత మూర్ఖంగా మాట్లాడతాడా? అసలు మన దేశం యొక్క పునాదులు ఏంది? భారతదేశం పునాదులు ఏంటిది? మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి ఎంతోమంది నేతల త్యాగాలతోని ఈ దేశం, భారతదేశం నిర్మాణం అయితే రేవంత్ రెడ్డి గారు అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. మా మీద కాదు ఇన్సల్ట్ వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్సల్ట్ సెక్షన్స్ వేయాలి. ఇంకా దారుణం ఏంటంటే ఇందులో చివరి లైన్ ఏమని రాస్తారంటే ఎస్పీ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి ఏర్పాటు చేశారు. ఇది సైబర్ క్రైమ్ కాదు, ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరో లాగా నడుస్తున్నది. ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్. రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలను ఎవరు కూడా రాష్ట్రంలో ప్రశ్నించొద్దు అని, అది మీడియా వాళ్ళైనా సోషల్ మీడియానైనా ఎవరు ప్రశ్నించగానే ఈ డ్యామేజ్ కంట్రోల్ వస్తుంది. ఈ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు ఇమీడియట్గా అక్కడ ఎక్స్కి పంపించేస్తారు. అది ఆదివారం కానీ, ఆదివారమే ఇంకెక్కువ పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే లాస్ట్ లైన్ ఏమని రాశారంటే ఇన్ఫార్మింగ్ ద యూజర్ కుడ్ కాజ్ దెమ్ టు ఫ్లీ ఆర్ కన్సీల్ దేర్ ఐడెంటిటీ విచ్ వుడ్ హిండర్ ది ఇన్వెస్టిగేషన్. మీరు ఈ ట్వీట్ చేసిన యూజర్ అంటే మాకు సమాచారం ఇస్తే మేము పరారీ అయిపోతామంట, మరి దేశం నుంచో రాష్ట్రం నుంచో మాకు సమాచారం ఇవ్వద్దంట. ఇది నిజంగానే హిట్లర్ పాలన. ఎందుకు చెప్తామంటే ఇవాళ 35(1) బిఎన్ఎస్ ఎందుకున్నది? గతంలో 43 సిఆర్పిసి ఎందుకున్నది? మన చట్టాలు ఏం చెప్తాయి అంటే ఎవరు నేరం చేసినా ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు,
వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. నంబర్ 1, వాళ్ళ వకీల్కి సమాచారం ఇవ్వాలి. నంబర్ 2, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. నంబర్ 3, ఇది మన దేశం యొక్క న్యాయ వ్యవస్థ చెప్తుంది. కోర్టు జడ్జి గారి ముందు, మెజిస్ట్రేట్ ముందు మనను ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న, మీ కుటుంబ సభ్యులకు తెలుసా, మీ అడ్వకేట్కి చెప్పిర్రా పోలీసులు అని అడిగే ఫస్ట్ ప్రశ్న. కానీ హిట్లర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు చెప్పకండి, వాళ్ళు పరారైపోతారు అంట. అంటే చట్టాలను ఎంత దారుణంగా, కిరాతకంగా హిట్లర్ గారి ప్రభుత్వం, రేవంత్ హిట్లర్ గారి ప్రభుత్వం వాడుకుంటుందో దీంతోనే అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి, వారి దగ్గరున్న హంతక బృందం, అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోల్స్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం. ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాయకుడు, అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు, విగ్రహాలతోని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారు అబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు? ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? ఆ వీడియో గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఛానల్లో ఇవాళ అదే చర్చ. ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని ఇన్సల్ట్ ఇవాళ తెలంగాణ ప్రజలను చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గింత మూర్ఖంగా మాట్లాడతాడా? అసలు మన దేశం యొక్క పునాదులు ఏంది? భారతదేశం పునాదులు ఏంటిది? మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి ఎంతో మంది నేతల త్యాగాలతోని ఈ దేశం, భారతదేశం నిర్మాణం అయితే రేవంత్ రెడ్డి గారు అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. మా మీద కాదు ఇన్సల్ట్ వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్సల్ట్ సెక్షన్స్ వేయాలి. ఇంకా దారుణం ఏంటంటే ఇందులో చివరి లైన్ ఏమని రాస్తారంటే ఎస్పీ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి ఏర్పాటు చేశారు. ఇది సైబర్ క్రైమ్ కాదు, ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరో లాగా నడుస్తున్నది. ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్.
రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలను ఎవరు కూడా రాష్ట్రంలో ప్రశ్నించొద్దు అని, అది మీడియా వాళ్ళైనా సోషల్ మీడియానైనా ఎవరు ప్రశ్నించగానే ఈ డ్యామేజ్ కంట్రోల్ వస్తుంది. ఈ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు ఇమీడియట్గా అక్కడ ఎక్స్కి పంపించేస్తారు. అది ఆదివారం కానీ ఆదివారమే ఇంకెక్కువ పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే లాస్ట్ లైన్ ఏమని రాసిరంటే, ఇన్ఫార్మింగ్ ద యూజర్ కుడ్ కాజ్ దెమ్ టు ఫ్లీ ఆర్ కన్సీల్ దేర్ ఐడెంటిటీ విచ్ వుడ్ హిండర్ ది ఇన్వెస్టిగేషన్. మీరు ఈ ట్వీట్ చేసిన యూజర్ అంటే మాకు సమాచారం ఇస్తే మేము పరారీ అయిపోతామంట, మరి దేశం నుంచో రాష్ట్రం నుంచో మాకు సమాచారం ఇవ్వద్దంట. ఇది నిజంగానే హిట్లర్ పాలన. ఎందుకు చెప్తామంటే ఇవాళ 35(1) బిఎన్ఎస్ ఎందుకున్నది, గతంలో 43 సిఆర్పిసి ఎందుకున్నది? మన చట్టాలు ఏం చెప్తాయి అంటే ఎవరు నేరం చేసినా ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు, వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. నంబర్ 1, వాళ్ళ వకీల్కి సమాచారం ఇవ్వాలి. నంబర్ 2, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. నంబర్ 3, ఇది మన దేశం యొక్క న్యాయ వ్యవస్థ చెప్తుంది. కోర్టు జడ్జి గారి ముందు, మెజిస్ట్రేట్ ముందు మనను ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న, మీ కుటుంబ సభ్యులకు తెలుసా, మీ అడ్వకేట్కి చెప్పిర్రా పోలీసులు అని అడిగే ఫస్ట్ ప్రశ్న. కానీ హిట్లర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు చెప్పకండి వాళ్ళు పరారైపోతారు అంట. అంటే చట్టాలను ఎంత దారుణంగా కిరాతకంగా హిట్లర్ గారి ప్రభుత్వం, రేవంత్ హిట్లర్ గారి ప్రభుత్వం వాడుకుంటుందో దీంతోనే అర్థమైపోతుంది. కాంగ్రెసే కాదు, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా విచిత్రంగా ఉన్నది. అలాదైతే దారుణం, సొంత పార్టీలోనే ఎంపీ గారి మీద ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ వాళ్ళ అనుచరులు పోస్టర్లు వేస్తున్న పరిస్థితి సొంత ఎంపీ మీదనే. ఇగోండి నిన్న ప్రెస్ నోట్లోనే వచ్చింది. అంటే దేనికి ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫస్ట్ పేరు బీజేపీ యొక్క మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్. మేము ఈటల రాజేందర్ గారిని కూడా కోరుతున్నాం. మేము ఈటల రాజేందర్ గారు మా కంటోన్మెంట్ ఏం పాపం చేసింది? 2015లో ఎన్నికలు అయితే ఇవాళ 2026 11 సంవత్సరాలు మాకు ఎన్నికలు కాకుండా మీ బీజేపీయే నామినేటెడ్ సభ్యులను వేసుకొని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉన్న ముగ్గురు మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ కొట్లాడుకుంటున్నారు. సాదా కేశవరెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు మరియు ఈ రామకృష్ణ గారు ముగ్గురు పోలీస్ స్టేషన్లకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు. అది అక్కడ పార్టీ యొక్క పరిస్థితి. బీజేపీ పోస్టర్ల వారు నడుస్తున్నది, ఎఫ్ఐఆర్లు వేసుకుంటున్నారు, పోలీస్ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు? కంటోన్మెంట్ ప్రజలు. దయచేసి ఎన్నికలు పెట్టండి, ఈ పంచాయతీ ఎందుకు మాకు? ఇవాళ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటి మీద కాకుండా మేము ప్రశ్నించగానే కొన్ని క్షణాల్లోనే కేసులు వేస్తున్నారు కదా, దీంతోని మేమేదో ఆగిపోతామని కాదు. హిట్లర్ ప్రభుత్వాన్ని, హిట్లర్ రేవంత్ గారి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఇలా హైడ్రా విషయం మీదైనా, లేకపోతే మూసీ విషయం మీదైనా, లేకపోతే ఏ అంశమైనా కూడా మీరు ఎన్ని కేసులు వేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ఒక్కటి పోలీసులు కూడా గమనించాలి, మీ పేరుతోని మీరు ఇక్కడ లెటర్ రాస్తున్నారు, ఉత్సాహంగా మీరు ఈ పేరుతో లెటర్ రాస్తున్నారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు, తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మీరు వేసే ఇన్ని కేసులు 35, 36 కేసులు, 36 కేసు ఇన్ని కేసులు వేస్తుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఇది గుర్తుపెట్టుకుంటుంది. హర్షవర్ధన్ గారు నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్,
ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.